రాజకీయాల్లో రాజకీయవేత్తలే ఉంటారు. ప్రజా నాయకులు అరుదుగా ఉంటారు. వీరినే లీడర్స్ అంటాం. రాజకీయవేత్తలు రాజకీయాలే చేస్తారు. ప్రజలను ఓటర్లుగా చూస్తారు. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా పనిచేస్తారు. కానీ నాయకులు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమాలను కాంక్షిస్తారు. తమ ప్రాంతం, తమ దేశం, తమ ప్రజల సమగ్ర అభ్యున్నతి కోసం పరితపిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘ ఫలితాల కోసం, శాశ్వత ప్రయోజనాల కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. అలాంటి అరుదైన నాయకుడే ధర్మపురి అరవింద్. పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక కాకముందు నుంచే ఆయన తన పేరు మీద అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. 2012లో ప్రారంభించిన ఈ ఫౌండేషన్ ద్వారా ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతూ పేదరికం వల్ల ఖరీదైన వైద్యం పొందలేకపోతున్న చిన్నారులకు చికిత్సను అందిస్తూ ఇప్పటి వరకు దాదాపు 170 మంది చిన్నారుల పాలిట ప్రాణదాతగా నిలిచారు. పరిస్థితి ఎల్లగొట్టేటంత పరిస్థితి అయింది సార్. బాబుని తీసుకెళ్ళి ఉంటానన్న ధర్మపురి అరవింద్ అన్న పేరు చెప్పింది సార్. అన్న మేము బాబుని బతికిస్తాను, కంపల్సరీ తనని అడుగుండ్రు అని చెప్పింది. అరవింద్ అన్న అక్కడ హైదరాబాద్కి వచ్చి హాస్పిటల్లో కలిసిండు. అక్కడ డబ్బులు ఇచ్చిన సాయం చేసిండు అన్న. మా జీవితంలో మేము ఎప్పటికీ అరవింద్ అన్నను, నా పిల్లలు, మేము ఎప్పటికీ మర్చిపోలేదు. లోక్సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కూతురును ఓడించి ఘన విజయం సాధించిన తరువాత తన ఫౌండేషన్ కార్యక్రమాలను మరింత విస్తృతపరచడం విశేషం. మారుమూల గ్రామాల్లో సైతం పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్ల స్థాయి విద్యను అందించే లక్ష్యంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ కంపెనీల భాగస్వామ్యంతో అరవింద్ చేస్తున్న కృషి ఆయన దార్శనికతకు అద్దం పడుతుంది. ఎజిలిటీ సంస్థ సహకారంతో వేల్పూరు మండలంలోని కుకునూరు, మోతి గ్రామాల్లోని పాఠశాలలు, ఎంక్లౌడ్ సంస్థతో కలిపి ఆర్మూరు మండలంలోని పిప్రి, మక్లూరు మండలం, కల్లడ గ్రామాల్లోని పాఠశాలలను అభివృద్ధి చేసిన తీరు చూస్తే భవిష్యత్తు తరాల పట్ల ఆయనకున్న అంకిత భావం అర్థమవుతుంది. అరవింద్ అంటే అరుదైన వ్యక్తిత్వం, మమత మూర్తీభవించిన మానవత్వం, కల్మషం లేని పసిపిల్లల మనస్తత్వం, మనమంతా ఒక్కటే అనుకునే వసుదైక కుటుంబ తత్వం, తిరుగులేని అఖండమైన హిందుత్వం, పరిపూర్ణమైన భారతీయ తత్వం.